మీరు ఇప్పుడు వరకు కళ్యాణ్ శంకర్ గారు కానీ అనుదీప్ గారు సినిమాలు చేశారు, వీళ్ళు పాజిటివ్ పీపుల్. అవును సార్. ఇక నెక్స్ట్ వెళ్తే ఎలా ఉంటుందనే చూసుకోవాలి, మీ రైటింగ్ చూసుకోవాలి సార్, చూసుకోవాలి. ఎట్లా అడాప్ట్ అవ్వడమే, అడాప్ట్ అవడం. ఇక్కడ ఐడియాస్ ఇచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళు తీసుకునే అవకాశం అంతే సార్. అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అంతే కదా సార్. అది ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకుంటాను సార్. ఇప్పుడు ముందు వ్యక్తి ఐడియాస్ తీసుకుంటాడంటే ఇస్తాము, లేదు అంటే అసలు ఎందుకు సార్ మన పని మనం చేసుకుని. ఎందుకంటే ఐ థింక్ అట్లాంటప్పుడు అది బెటర్. వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, ప్రాసెస్ ఉన్నప్పుడు అది ఫాలో అయిపోవాలి. ఓకే. లేదు అందరం కొలాబరేటివ్గా చిన్న చిన్న ఓపెన్గా ఉన్న డైరెక్టర్లు ఉంటారు అనమాట, వాళ్ళకు పెద్ద విజన్ ఉంటుంది వాళ్ళకు కూడా. చిన్న చిన్న అడిషన్స్ కూడా నేను రెడీగా ఉన్నాను, వర్కౌట్ అయితే అన్నప్పుడు అప్పుడప్పుడు అవి వండర్స్ అవుతాయి. సో ఐ థింక్ లైఫ్లో కూడా ఇదనే కాదు సార్, జనరలీ నా లైఫ్ చూసే విధానం ఏంటంటే దేని పట్టి అడాప్ట్ అయితే వెళ్ళిపోవడమే లైఫ్. సూపర్ సార్. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి సార్ సినిమాల చేతిలో? ఇప్పుడు మ్యాట్ 2 అయిపోయినాక ఫంకీ ఉంది సార్. ఫంకీ అండ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ టాక్స్లో ఉన్నాయి సార్. అవి అయిపోతే ఒక 5 to 6 ఉన్నాయి సార్. ఇప్పుడు టోటల్గా 30 daysలో 20 days బిజీగా ఉన్నారు. అవ్వాలి సార్. అదే ఉన్నారా? యా. సూపర్ సార్. సార్ ఏంటి ఈ మధ్యన గద్దర్ గారిది ఏదో ఆల్బమ్ ఇది చేశారు కదా? అవును సార్, గద్దర్ గారి మీద ఒక సాంగ్ చేశాను సార్, ఒక 6.5 minutes సాంగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అది? ఈ మంత్ ఎండ్ అవుతుంది సార్. మొన్ననే లాస్ట్ డే షూట్ అయింది, ఇప్పుడు ఎడిటింగ్ అవుతుంది. ఈ మంత్ ఎండ్ సాంగ్ రిలీజ్ అవుతుంది సార్. ఎవరు సార్ అది చేసింది? ఎవరు? అది అనిల్ కందుకూరి అని కొత్త అబ్బాయి సార్. అతను వీళ్ళందరూ ముందు నుంచే ఫోక్ సాంగ్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చారనమాట. శివ వెల్పుల అని ఒక వెరీ ఫేమస్ ఫోక్ సాంగ్స్ చేసి సినిమాటోగ్రఫర్ అతను. వీళ్ళందరూ కలిసి అండ్ గద్దర్ గారు ఓన్ డాటర్ వెన్నెలక్క గైడెన్స్ తోటి స్టోరీ. ఎందుకంటే గద్దర్ గారు బయోపిక్ అనమాట ఈ సాంగ్. స్టార్టింగ్ నుంచి అతను చనిపోయే వరకు 7 minutesలో చెప్తారు. 7 minutesలో మొత్తం మాంటేజెస్లో ఉంటాయి సార్. అతను ఫైట్స్ ఉన్నాయి, ఫారెస్ట్ తీసాను సార్. ఏటూరు నగరం ఫారెస్ట్ వెళ్ళి 5 days అక్కడ తీసాము. మొత్తము బాంబ్ బ్లాస్ట్ చేసాం చిన్న చిన్న. అంతే బాగా వచ్చింది సార్ అవుట్పుట్. అయితే మీలో గద్దర్ గారిని ఎలా చూసాడు ఆయన? అతనే చూసాడు సార్. అది చూసి కాల్ చేశాడు. అప్పటికి నాకు గద్దర్ గారు ఎంత తెలుసు, కానీ అంత నేను ట్రావెల్ అవ్వలేదు ఎక్కువ ముందు నుంచి. సో అంటే ఇప్పుడు నాకు స్ట్రైక్ అవ్వలేదు. అందుకనే అనిల్ వచ్చేసి అన్న మీ లుక్ ఇదే లుక్ నాకు కావాలి, మీరే చేయండి అని ఇంటికి వచ్చాడు అనమాట అనిల్. ఇమ్మీడియట్లీ ఒప్పుకున్నాను సార్. ఎందుకంటే అంత గ్రేట్ మనిషి గురించి ఒక బయోపిక్ తీస్తున్నారంటే మనం పాట అవ్వాలనేది ఐ థింక్ అది దేవుడు నిర్ణయించిందే అవుతుంది సార్. అది లేదా కాదు అది. సూపర్ సార్. ఆయన మేనరిజమ్స్ కొన్ని పట్టాలి. అవును సార్. కర్ర పట్టుకుంటాడు, షాల్ వేసుకుంటారు. కరెక్ట్, షాల్ వేసుకోవడము. ప్రజా ఆశకవిత్వం లాగా చెప్పేస్తాడు. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఫట్ 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 పాడతా డాన్స్ చేస్తుంటారు. అవన్నీ ఎట్లా చూసారు ఆయన వీడియోస్? అవును చూసాను సార్. నాకు యాక్చువల్లీ 3 days టైమే ఉంటే నేను యాక్చువల్లీ టైం అడిగాను, ఇలా చేద్దాం అనుకుంటున్నామన్నా అని చెప్పాడు మనోడు వచ్చి. సూపర్ బ్రదర్, అసలు నాకు 1 month నేను మొత్తము దాంట్లోకి వెళ్ళిపోతాను క్యారెక్టర్లోకి. జనరలీ నాకు టైం అని కాదు కదా సార్, ఏ రోల్ చేసినా కామెడీ రోల్ అని చిన్నదైనా కూడా డైరెక్టర్ తోటి నేను కొంచెం టైం స్పెండ్ చేస్తారు. ఈ మనిషి ఎవడు అంటే కథలో లేకపోయినా నేను కొన్ని క్వశ్చన్స్ అడతాను అనమాట. వీడు ఎవడు, ఎక్కడ పుట్టిండు, వీడు కోపం ఎట్లా ఉంటుంది, కోపం వస్తుందా రాదా, కోపం వస్తే ఇవన్నీ చిన్న రిలేటెడ్ టు ద స్టోరీ. అంటే లేదన్నా ఇప్పుడు 2 daysలో తీయాలన్నాడు. బాసు గద్దర్ గారి మీద తీస్తున్నాను 2 daysలో ఏంటి అసలు, నేను ఇంకా సిటీ మనిషిని, నేను అంటే ఇక్కడే పెరిగింది సార్. ఇప్పుడు అంతా అడాప్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు అన్నట్టు కర్ర పట్టుకోవడము, కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి గద్దర్ గారి, స్టైల్ ఉంటుంది, డాన్స్ స్టైల్ ఒకటి ఉంటుంది మళ్ళీ. అంటే మనోడు ఉండి ఒక పాయింట్కి పడిపోయాను సార్ నేను. ఇప్పుడు ఫారెస్ట్ సమ్మర్ లాస్ట్ మంత్ షూట్ చేస్తాం అది ఆ ఎపిసోడ్ మార్చ్ ఎండింగ్లో. ఇంకొక 15 days అయితే మొత్తం ఫారెస్ట్ వాడిపోద్ది అన్న, మనకి అవుట్పుట్ రాదు, మొత్తం లీవ్స్ అన్ని ఇదైపోయి డ్రై అయిపోతుంది. మనకి ఆ నక్సలిజం, ఆ ఫారెస్ట్ అన్నప్పుడు ఆ గ్రీనరీ, ఆ వాగులు అవన్నీ ఇంకా ఉన్నాయి అన్న దగ్గర పడ్డా సార్ ఇంకా. బట్ ఆ 3 daysలో అసలు మ్యాక్సిమం ఎంత చేయగలుగుతాను చేశాను. నాకు షూటింగ్ ఫస్ట్ డే అయినప్పుడు కూడా కొంచెం అండర్ కాన్ఫిడెంట్ ఉన్నాను. సెట్ అవుతున్నాం, లుక్ సెట్ అయిందని అందరూ చెప్పారు. లుక్కే కాదు కదా కొన్ని ఉంటాయని అన్నీ చేస్తున్నాను. గద్దర్ గారు బెస్ట్ ఫ్రెండ్ వచ్చారనమాట షూట్కి, సతీష్ గారు అని అతను బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను వచ్చి హగ్ చేసుకుని ఆల్మోస్ట్ ఏడ్చారు చూసి. అక్కడ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా అందరూ చెప్పడం ఇంకా నాకు హెల్ప్ చేసింది కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడానికి. ఇప్పుడు ఈ నెలాఖరు నుంచి రవిలో కొత్త యాంగిల్ అయితే చూస్తాం మనం. యా డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. కామెడీ కాకుండా వేరే ఎమోషన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఆ పాటలో. రవి ఆంథోనీ సార్ పేరే రవి ఆంథోనీ. సూపర్ సార్.